ఏపీలో ఎవరిని అక్రమంగా అరెస్టు చేయడం లేదన్నారు హోంమంత్రి అనిత. ఒకప్పుడు వ్యవసాయం అంటే రైతులకు కష్టంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గుర్తు చేశారు. అతి తక్కువ వడ్డీలకు రైతులకు రుణాలు ఇస్తున్నామని, విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు రాష్ట్రంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పాయకరావుపేట నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి ఎంపీ సీఎం రమేష్ తో పాటు హోంమంత్రి అనిత హాజరయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, ఆవిడిచ్చేమో లేకపోతే ఆ డబ్బులు ఇచ్చేమో ఈ డబ్బులు ఇచ్చేమో అందరూ ఓట్లు వేసేస్తారు అంటున్నారు. డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు పడవు అని, అభివృద్ధి కూడా జరగాలి అని, హింసతో కూడా రాజకీయాలు వద్దు అని, బూతులతో కూడా రాజకీయాలు వద్దు అని 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరి ముఖ్యంగా మన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ ప్రజలు, మరి ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా రెవల్యూషన్ బయటకు వచ్చినట్టుగా వచ్చి భారీ మెజార్టీతో మమ్మల్ని అందరినీ గెలిపించిన పరిస్థితి. మొన్న నేను కూడా వీడియో చూశాను. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు కదా మీకు ఓటేయలేదని. సంక్షేమ కార్యక్రమాలతో బో రాదప్ప, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వస్తేనే మాకు కడుపు నిండిద్ది. ఈ రోజుకి కూడా మనం ఒక 5 సంవత్సరాల్లో అంత నిర్వీర్యం చేసిన గవర్నమెంట్ ని కూడా ఈ రోజు తిరిగి గాడిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. ఈ రోజు ఇప్పుడు ఎవరికో అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు 2014-19లోనే మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అప్పుడు ఏపీఐసీకి ల్యాండ్ ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు.